పాకిస్తాన్, సౌదీ అరేబియా మనం చేసుకున్న డిఫెన్స్ అగ్రిమెంట్ ఏంటంటే స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం ప్రధాన నిబంధన ఏంటంటే ఒక దేశంపై ఏదైనా దాడి జరిగితే అది రెండో దేశంపై దాడి జరిగినట్లుగా భావించి పరస్పర భద్రత, సరఫరా, రక్షణ సహకారం, సంయుక్త నిరోధక చర్యలు పెంచుకోవడం లక్ష్యంగా ఈ ఒప్పందం అయితే ఉంది. అయితే ఇది సాధారణ మిత్ర సంబంధం కంటే కొంచెం భిన్నంగానే ఉంటుంది. అయితే ఇది ఏ విధంగా అమలు పరుస్తారా అనేది పూర్తిగా స్పష్టంగా లేదు, ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ యొక్క అనుసక్త సౌదీ అరేబియాకు ఒక గొడుగులా పనిచేస్తుంది అన్నట్లు చర్చలు అయితే నడుస్తున్నాయి. అయితే ఇలాంటి మ్యూచువల్ డిఫెన్స్ సెక్యూరిటీ ఒప్పందాలు ఇతర దేశాలు కూడా గతంలో చేసుకున్నాయి. ఈ నాటో దేశాలు ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అది అన్ని దేశాలపై దాడి జరిగినట్లు పరిగణించబడుతుంది. అదే తరహాలో సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఒప్పందం కూడా ఉంది. భారత్ దగ్గర నాటో తరహా మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీ, అంటే ఒక దేశంపై దాడి అంటే మనపై కూడా దాడి అన్నట్లు అధికారికంగా ఏ దేశంతోనూ లేదు. కానీ భారత్ చాలా దేశాలతో భద్రతా సహకారము, వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందాలు అయితే చేసుకుంది. అలాంటి వాటిలో రష్యాతో స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. భారత్కు ఆయుధాలలో 60-70% రష్యా నుంచి వస్తాయి. S-400 వ్యవస్థ, సబ్మెరైన్లు, ఫైటర్ జెట్లు మొదలైనవన్నీ. అలాగే యుఎస్ఏతో మజోర్ డిఫెన్సివ్ పార్ట్నర్ కూడా ఉంది. అలాగే ఫ్రాన్స్ తో రక్షణ సహకారం, అంటే రాఫెల్ జెట్లు, సబ్మెరైన్ల ఒప్పందాలు, ఇండో పసిఫిక్ నౌకాదళాలు, వ్యాయామాలు, ఇలాంటివన్నీ. అలాగే ఇజ్రాయెల్ క్షిపణ రక్షణ వ్యవస్థ, డ్రోన్లు, సైబర్ సెక్యూరిటీ ఇలాంటివి. అలాగే జపాన్, ఆస్ట్రేలియాతో కూడా ఉంది. అలాగే ముఖ్యమైన దేశాలతో ఇలాంటి సంబంధాలు అయితే కలిగి ఉంది. కానీ ఇలాంటి సౌదీ, పాకిస్తాన్ ఒప్పందాలు అంటే డైరెక్ట్ వార్ అగ్రిమెంట్ భారత్ దగ్గర అయితే లేదు. భారత్ ఎప్పుడు మూడో దేశం రక్షణపై ఆధారపడకుండా స్వయం రక్షణే ప్రధాన లక్ష్యంగా అనే దారిలో వెళ్తుంది.